హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి 2 ఫిబ్రవరి షిఫ్ట్ 2 సిబిడి టెస్ట్ 1 2021 క్వశ్చన్ పేపర్ అండి. సేమ్ రీసెంట్ వీడియో లాగానే ఈ వీడియోలో కూడా రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాము. వాటి ఆన్సర్ ఎలా అనలైజ్ చేయాలి, ఎలా సింపుల్ ట్రిక్స్తో సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ కూడా డిఫరెంట్ డేట్ రోజు వచ్చిన క్వశ్చన్ పేపర్స్ కింద డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్ పెట్టాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేసుకొని, అలాగే ఇది ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి అన్నిటికి సంబంధించిన ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఎన్టీపీసీ, గ్రూప్ డి అండ్ ఏఎల్పి కూడా ఉంది కదా, అది కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఎలా చేయాలని ఒక ఐడియా అనేది వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని ట్రిక్స్ కోసం, మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు, ఫిగర్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో కింద ఇచ్చిన ఆప్షన్స్ నుండి ఏ నెంబర్ అనేది అక్కడ వస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఈ 15 9 5 3 అనేది ఎలా రాశారు, అండ్ 12 6 4 2 అనేది ఎలా రాశారు. సేమ్ ఇదే లాజిక్తో థర్డ్ వన్ అనేది ఎలా వస్తుంది అనేసి క్వశ్చన్. చూద్దాం, చూడండి. 9 × 5 ఎంత అవుతుంది? = 45. అండ్ ఈ రెండింటిని ఇంటూ చేసి అండ్ 3తో డివైడ్ బై చేస్తే 45 డివైడెడ్ బై 3 చేస్తే ఏమవుతుంది ఆన్సర్? 15 కదా. ఈ 15 అనేది సాటిస్ఫై అయింది కదా. సేమ్ ఇదే లాజిక్ నెక్స్ట్ దానికి కూడా వర్క్ అవుతుందో చూద్దాం, చూడండి. 6 × 4 24 డివైడెడ్ బై 2 = 12. ఇది కూడా సాటిస్ఫై అయింది. సో ఇదే రెండింటికి వాడిన లాజిక్ థర్డ్ దానికి కూడా వాడదాం. 4 × 9 ఎంత అవుతుంది? 36 డివైడెడ్ బై ఎంత చేస్తే = 2 అనేది వస్తుంది. చూడండి, 36 డివైడెడ్ బై ఎంత చేస్తే 2 వస్తుంది? 18 2 36 కదా, 18 1 18 2 అంటే 2 కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం ఆన్సర్ వస్తుంది? ఇప్పుడు 18 కదా. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ కేసెస్ అన్నాడు. ఇక్కడ ఫాలోయింగ్ 3 కేసెస్ ఏంటి చూద్దాం, చూడండి. రివర్స్, గంగా అండ్ వాటర్ బాడీస్ అని ఇచ్చాడు. రివర్స్ అంటే ఏంటి? రివర్స్ అంటే నదులు, అండ్ గంగా అంటే, ఈ గంగా అనేది ఒక నది పేరు. చూడండి, రివర్స్ అనేది నది, అందులో గంగా అనేది ఒక నది పేరు. అండ్ వాటర్ బాడీస్ అంటే నీళ్ళతో కూడుకున్నవి అని. నీళ్ళతో కూడుకున్నవి అంటే ఏంటివి? అవి లేక్స్ కానివ్వండి, చెరువులు కానివ్వండి, లేదా సముద్రం కానివ్వండి, ఏదైనా కావండి, వాటర్తో ఉండే వాటిని అన్నిటిని కూడా వాటర్ బాడీస్ అంటారు. సో ఇప్పుడు వాటర్ బాడీస్లోనే కదా రివర్ ఉండేది, అండ్ రివర్స్లో ఒకటి గంగా. అంటే వాటర్ బాడీస్లో రివర్ అనే టైప్స్ ఒకటి, అంటే రివర్స్ అనేది ఒక టైపు, అండ్ ఓషన్స్ ఒక టైపు, అండ్ లేక్స్ అనేది ఒక టైపు, ఇలా. సో అలా రివర్స్లో ఒక టైపు, అండ్ రివర్స్లో గంగా అనేది ఒక నది. చూడండి, ఇలా రిప్రజెంట్ చేయొచ్చు కదా. వాటర్ బాడీస్లో రివర్స్లో గంగా అనేది ఉంది అని అంటే ఆప్షన్ 2 అనేది సాటిస్ఫై అవుతుంది కదా. ఇప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. ఇక్కడ 4 ఫిగర్స్ అని ఇచ్చారు. 4 ఫిగర్స్ అనేది ఒక లాజిక్తో రాశారంట. ఆ లాజిక్లో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి, ఇవి కనబడుతున్నాయి అనుకుంటాను. 15 13 17 25 21 36 10 13 49 3 7 11 క్వశ్చన్ మార్క్ 32 10 18. చూడండి, ఇప్పుడు ఇది ఎలా రాశారు? ఇవన్నీ ఒకసారి ప్లస్ చేసుకుందాం. చూడండి ఏమొస్తుందో చూద్దాం. 15
ప్లస్ 13 ప్లస్ 17 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 15 ప్లస్ 13 28, 28 ప్లస్ 17 45, 45 ప్లస్ 25 70. అంటే ఈ సర్కిల్ అంతా కూడా 70 అవుతుంది. అండ్ నెక్స్ట్ 21 ప్లస్ 26 ప్లస్ 10 ప్లస్ 13 ఇదేమవుతుంది? 21 ప్లస్ 26 47, 47 ప్లస్ 10 57, 57 ప్లస్ 13 70. ఇది కూడా 70 అవుతుంది. నెక్స్ట్ 49 ప్లస్ 3 ప్లస్ 7 ప్లస్ 11 ఇదేమవుతుంది? 49 ప్లస్ 3 52, 52 ప్లస్ 7 59, 59 ప్లస్ 11 70. ఇది కూడా 70 అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ మూడు కూడా 70, 70, 70 అవుతున్నాయి. అదే రిలేషన్ ప్రకారం ఇది కూడా ఓవరాల్ యాడ్ చేస్తే 70 అనేది రావాలి కదా. సో వస్తుందో రాదో చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో డాష్ అనేది పెట్టాను. ప్లస్ 32 ప్లస్ 10 ప్లస్ 18 ఇది ఓవరాల్ కలిపితే 70 రావాలి. సో ఇప్పుడు ఇదంతా ఎంత అవుతుందో చూద్దాం. చూడండి, 32 ప్లస్ 10 42, 42 ప్లస్ 18 60 ఇది ఓవరాల్ 60 అయింది. 70కి ఇంకెంత యాడ్ చేస్తే 70 అవుతుంది? 10. సో ఆప్షన్ ఎక్కడ ఉంది? 10. ఆప్షన్ 3లో 10 ఉంది. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్. ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ అనేది ఇచ్చాడు, తర్వాత కంక్లూజన్ ఇచ్చాడు, కింద ఆప్షన్స్ అనేది ఇచ్చాడు. చూద్దాం అవి ఎలా చేయాలో. సమ్ ఎగ్స్ ఆర్ ఆనియన్స్ అంట, అంటే ఇవి ఎగ్స్ అండ్ ఇందులో కొన్ని ఆనియన్స్ ఉన్నాయంట, అంటే ఇవి కొన్ని ఆనియన్స్. ఇవి ఎగ్స్, ఇవి ఆనియన్స్. ఇందులో కొన్ని ఎగ్స్లో కొన్ని ఆనియన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆల్ ఆనియన్స్ ఆర్ బ్లూ. ఈ ఆనియన్స్ అన్నీ కూడా బ్లూ కలర్లో ఉన్నాయంట అనుకో. కన్క్లూజన్ ఏమన్నాడు? ఆల్ ఎగ్స్ ఆర్ బ్లూ. ఎగ్స్ అన్నీ కూడా బ్లూ అంటున్నాడు, కానీ ఎగ్స్ అన్నీ బ్లూ కాదు. ఎగ్స్లో కొన్ని ఆనియన్స్ ఉన్నాయి, ఆ ఆనియన్స్ మాత్రమే బ్లూ అవుతాయి. సో ఆప్షన్ 1 అనేది సాటిస్ఫై కాదు. నెక్స్ట్ ఆల్ ఆనియన్స్ ఆర్ ఎగ్స్ అంటున్నాడు. ఆనియన్స్ అన్నీ కూడా ఎగ్స్ అంట, కాదు కదా. ఓన్లీ ఎగ్స్లో కొన్ని మాత్రమే ఆనియన్స్ కదా, అంటే ఆనియన్స్లో కొన్ని ఎగ్స్ అవుతాయి. బట్ ఇక్కడ ఏమన్నాడు? అన్నీ అంటున్నాడు, కాబట్టి ఇది కూడా సాటిస్ఫై కాదు. ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుంది? నైదర్ కంక్లూజన్ 1 నార్ 2, రెండు ఏది కూడా ఫాలో కాదు అనేసి ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ క్యాన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడ ఇచ్చాడు. అంటే ఈ సిరీస్కు, అంటే ఈ నెంబర్స్కి ఒక లాజిక్ ఉంది, అదే లాజిక్ ఈ నెంబర్స్కి వాడారు. సేమ్ అదే లాజిక్ ఈ నెంబర్స్కి వాడి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుంది అనేసి ఆన్సర్. చూడండి ఒకసారి ఎట్లా. 25, 64కి 5, 8, 39 వాడారు. ఎలా వాడారు చూద్దాము. ఇప్పుడు చూడండి, 25 అంటే ఈ 5 స్క్వేర్ అనుకోవచ్చు కదా. నెక్స్ట్ 64 అంటే 8 స్క్వేర్ అవుతుంది కదా. 8 స్క్వేర్ ఈక్వల్ టు 64. ఇప్పుడు ఈ రెండు 5 and 8, 5 and 8ని ప్లస్ చేస్తే 13 వస్తుంది కదా, అంటే సాటిస్ఫై అవుతుంది కదా. ఇప్పుడు అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్కి స్క్వేర్స్ తీసుకోవాలి, అంటే స్క్వేర్ రూట్ ఏదో అది కనుక్కోవాలి. ఆ స్క్వేర్ వాల్యూస్ని స్క్వేర్ తీసేసి నార్మల్ డిజిట్స్ని ప్లస్ చేస్తే లాస్ట్ డిజిట్ అనేది వస్తుంది, అంతే కదా. సేమ్ అలానే నెక్స్ట్ వాటికి చూద్దాం. 144 దేనికి స్క్వేర్ అవుతుంది? 12 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. నెక్స్ట్ 6 స్క్వేర్ ఈక్వల్ టు 36. ఇప్పుడు చూడండి, 12 ప్లస్ 6 18 సాటిస్ఫై. నెక్స్ట్ ఇదే లాజిక్ లాస్ట్ దాన్ని చూద్దాము. 121 అంటే దేనికి స్క్వేర్ అవుతుంది? 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121. నెక్స్ట్ 81 అంటే దేనికి స్క్వేర్ అవుతుంది? 9 స్క్వేర్, 9 9s are 81. ఇప్పుడు 11 ప్లస్ 9 20. ఆప్షన్ ఎక్కడ ఉంది? 11, 9, 20. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. 11, 9, 20. సింపుల్. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, in a certain code language, ALBINISM is written as 79 అంట. How will neuron be written in that same code అంట. సేమ్ ఇదే నిన్న కూడా చెప్పాను, సేమ్ అదే క్వశ్చన్ అండి మళ్ళీ వచ్చింది, బట్ డిఫరెంట్ ఆప్షన్. ఎందుకంటే నిన్నటి వేరే క్వశ్చన్ పేపర్, ఇవాళ వేరే క్వశ్చన్ కాబట్టి అలా వచ్చింది. ఇక్కడ ఇచ్చిన ఆల్ఫాబెట్స్కి న్యూమరిక్ నెంబర్స్, ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్ ఉంటాయి కదా, అవి చేసి ఆ డిజిట్స్ని యాడ్ చేయండి. సమ్ ఆఫ్ ఈ ఆల్ఫా న్యూమరిక్ డిజిట్స్ని యాడ్ చేస్తే 79 అనేది వస్తుంది. చూడండి, A1 ప్లస్ L12 ప్లస్ B2 ప్లస్ I9 ప్లస్ N14 ప్లస్ I9 ప్లస్ S19 ప్లస్ M13 ఈజ్వల్ ఎంత వస్తుంది చూడండి. 12 ప్లస్ 1 13, 13 ప్లస్ 2 15, 15 ప్లస్ 9 24, 24 ప్లస్ 14 38, 38 ప్లస్ 9 47, 47 ప్లస్ 19 66, 66 ప్లస్ 13 79. సాటిస్ఫై కదా. సేమ్ ఇదే లాజిక్ న్యూరాన్కి చూద్దాం. N14 ప్లస్ E5 ప్లస్ U21 ప్లస్ R18 ప్లస్ O15 ప్లస్ N14 ఇదేమవుతుంది? 14 ప్లస్ 5 19, 19 ప్లస్ 21 40, 40 ప్లస్ 18 58, 58 ప్లస్ 15 73, 73 ప్లస్ 14 87. ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 girls, ప్రియా, ఉషా, రియా, శ్రేయ అండ్ టీనా wrote a novel. వీళ్ళ 5గురు కలిసి ఒక నోవెల్ అని రాశారంట. అండ్ దాంట్లో ద వన్ హూ wrote ఫస్ట్ గివ్ ఇట్ టు ద రియా, అంటే ఒకరి తర్వాత ఒకరు రాశారంట. అందులో 5 మెంబర్స్ 1 2 3 4 5. ఫస్ట్ రాసిన అమ్మాయి రియాకి ఇచ్చింది, అంతే కదా. ద వన్ హూ wrote ఫస్ట్ గివ్ ఇట్ టు రియా, ఫస్ట్ రాసిన ఆమె రియాకి ఇచ్చింది. ఫస్ట్ ఎవరు రాశారన్నా మనకి ఇవ్వలేదు, కాబట్టి రాసి ఎవరికి ఇచ్చారు అన్నది మాత్రమే ఇచ్చారు, రియాకి ఇచ్చింది. దెన్ ద వన్ హూ wrote లాస్ట్ టుక్ ఇట్ ఫ్రమ్ ప్రియా, లాస్ట్ ఎవరైతే రాశారో ఆ లాస్ట్ పర్సన్ ప్రియ దగ్గర నుంచి తీసుకుందంట. అంటే లాస్ట్ నుంచి ఇప్పుడు సెకండ్ ప్రియా అని వస్తుంది కదా, లాస్ట్ రాసిన ఆమె ఈమె దగ్గర నుంచి తీసుకునేది. అంటే ఫస్ట్ రాసి సెకండ్ ఆమెకి, సెకండ్ ఆమె రాసి థర్డ్ ఆమెకి, థర్డ్ ఆమె రాసి ఫోర్త్ ఆమెకి, ఫోర్త్ ఆమె రాసి ఫిఫ్త్ ఆమెకి ఇచ్చేసి నోవెల్ అనేది కంప్లీట్ చేశారు. సో దాని ప్రకారం ఈ పొజిషన్స్ అనేది ఇచ్చిన. నెక్స్ట్, టీనా వాజ్ నాట్ ద ఫస్ట్ అండ్ నాట్ ద లాస్ట్ టు రైట్ అంట. నోవెల్లో రాయడానికి ఫస్ట్ పర్సన్ అంటే స్టార్ట్ చేసిన పర్సన్ టీనా కాదు, అండ్ ఎండ్ చేసిన పర్సన్ కూడా టీనా కాదు. అప్పుడు ఎక్కడ వస్తుంది? మిగిలింది ఇది ఒకటే కదా. సో ఇక్కడ టీనా అనే పర్సన్ వస్తుంది. నెక్స్ట్, దేర్ వర్ 2 రైటర్స్ ఇన్ బిట్వీన్ ఉషా అండ్ ప్రియా అంట. ప్రియాకి ఉషాకి 2 పర్సన్స్ ఉండాలి మధ్యలో. ఇటు ఎన్ని పర్సన్స్ ఉన్నారు? ఒకటే. బట్ సో ఇటు తీసుకోవచ్చు ఇప్పుడు 2 పర్సన్స్ తర్వాత ఫస్ట్ పర్సన్ టీ, సెకండ్ పర్సన్ ఆర్, ఆ తర్వాత ఏమొస్తుంది? ఉషానే కదా, అంటే ఉషాకి ప్రియాకి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలంట, ఉన్నారు. ఓకే, దెన్ మిగిలింది ఎవరున్నారు ఇక్కడ? శ్రేయ. శ్రేయ అనే మిగిలింది. క్వశ్చన్ ఏమన్నాడు? హూ వాజ్ ద లాస్ట్ టు రైట్ ద నోవెల్? ఎవరు లాస్ట్ రాసింది? శ్రేయానే కదా. ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 6 into 2 by 8 minus 1 plus 5 అంటున్నాడు. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? మనం ఎప్పుడైనా ఇలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా బార్డ్మాస్ రూల్ మాత్రమే యూజ్ చేయాలి. బార్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లోనే చేయాలి కదా. అంటే 6 into 2 12, 12 by, మళ్ళీ ఇది కూడా బ్రాకెట్లో ఉంది. బ్రాకెట్లో ఉన్నదానికి ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో ఇలా ప్లస్ వాల్యూస్ ఏంటిది? +8 అండ్ +5 కదా, ఇవి రెండు ప్లస్ వాల్యూస్. -1 అనేది మైనస్ వాల్యూ. సో ఫస్ట్ అడిషన్ చేయాలి. 8 + 5 13. నెక్స్ట్ -1, 13 - 1 12, 12/12. ఆన్సర్ ఏమవుతుంది? 1. ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ ద వర్డ్స్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ దట్ షేర్డ్ బై ద గివెన్ పేర్ వర్డ్స్ అంట. ఇక్కడ ట్రైన్ అండ్ ట్రావెల్ ఇచ్చారు, ఇదే రిలేషన్స్ కింద దేనికి సాటిస్ఫై అవుతుంది అనేసి క్వశ్చన్. ఇక ట్రైన్ అండ్ ట్రావెల్ అనేది ఏ లాజిక్తో రాశారో సేమ్ అదే లాజిక్తో కింద ఉన్న ఒకదానికి రావాలి. అదేంటో చూద్దాం చూడండి. ట్రైన్ ట్రావెల్ అంటే ట్రైన్ అనేది ట్రావెల్ చేయడానికి ఉపయోగపడేది ట్రైన్, అంతే కదా, సింపుల్. నెక్స్ట్ కింద మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, రౌండ్ సర్కిల్. ఏంటి రౌండ్ సర్కిల్ అనేది, ట్రావెల్ చేయడానికి కాదు, జస్ట్ షేప్స్ అనేది ఇచ్చాడు. సో ఇది అనేది సాటిస్ఫై కాదు మనకి. నెక్స్ట్ ఐడియాస్ అండ్ డ్రీమ్స్ అంట. అంటే డ్రీమ్స్ అంటే కలలు కనడం, ఐడియాస్ అంటే ఒక ఏదైనా కొత్తగా చేయడానికి ఐడియాస్ అనేవి ఇవ్వడం. సో ఇది కూడా సాటిస్ఫై కాదు. నెక్స్ట్ ఫుడ్ నూడిల్స్, ఫుడ్లో ఒకటి నూడిల్స్, సో ఇది కూడా సాటిస్ఫై కాదు. నెక్స్ట్ పెన్ రైట్, రాయడానికి ఉపయోగపడేది పెన్ అంటే సాటిస్ఫై అవుతుంది కదా. ఇప్పుడు ట్రావెల్ చేయడానికి ట్రైన్ కావాలి, రాయడానికి పెన్ కావాలి, సింపుల్. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద లెటర్ ఫ్రమ్ ద అమాంగ్ గివెన్ ఆప్షన్స్ దట్ క్యాన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఫిగర్లో ఇక్కడ ఉంది. దానికి ఎలా రాస్తారు చూడండి. ఇవి ఏ విధంగా అరేంజ్ చేశారో చూద్దాం ఫస్ట్. సింపుల్, ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ లెటర్స్ ఏమున్నాయి, ఎఫ్ అండ్ యూ, క్యూ అండ్ జే. ఇవేంటివి, ఎఫ్ అండ్ యూ అంటే ఏంటి, ఎఫ్కి ఆపోజిట్ లెటర్ యూ, క్యూకి ఆపోజిట్ లెటర్ జే. సేమ్ అలానే ఎన్కి ఆపోజిట్ లెటర్ ఏంటిది, ఎం. సో ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్, సింపుల్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతతో ఈ వీడియో అనేది పూర్తయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ కొత్త క్వశ్చన్స్తో, అంటే నెక్స్ట్ పేపర్ క్వశ్చన్స్తో, రీజనింగ్ క్వశ్చన్స్తో మళ్ళీ అవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ప్రతి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అక్కడ మనకు పోస్ట్ చేయండి. అక్కడ మెసేజ్తో నేను మీకు అక్కడే రిప్లై ఇస్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అండ్ నా ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, అది రెక్టిఫై చేసుకోనికి ట్రై చేస్తాను. ఏదైనా రాంగ్ చెప్పాను కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ రెక్టిఫై చేసి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం, మరికొన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.